మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగను కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 30వ అధ్యాయము. ప్రియులారా, 18వ వాక్యం. లేయా, నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిననుకుని అతనికి ఇస్సాకారు అను పేరు పెట్టెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్య భాగము మీది. వినుచుండిన వారందరూ మీవారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, మేలుతో నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈరోజు మనం ఇస్సాకారును గూర్చి వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాము. ఈ 30వ అధ్యాయాన 15వ వచనం నుండి 18 వరకున్న వచనాలను మనం ధ్యానించుచున్నాం. రాహేలు దాసి అయిన బిల్హా ద్వారా యాకోబునకు కుమారులు కలిగారు. ప్రియులారా, ఓ రోజు జరిగిన విషయం ఏంటంటే, లేయా కుమారుడైనటువంటి రూబేను పుత్రదాత వృక్ష ఫలాలను కొన్ని తీసుకుని వచ్చాడు. అయితే ప్రియులారా, మరి ఈ పండ్లను గూర్చినటువంటి ఒక ఆనాటి కాలంలో బైబిల్లో ఉన్నటువంటి వాడికి ఏంటంటే, ఆ పళ్ళు తింటే గర్భఫలం కలుగుతుంది అనేటువంటి ఓ నానుడి ఆలోచన విధానము ఉండేది. అయితే ఈ లేయా కుమారుడైన రూబేను తీసుకురాగా రాహేలు లేయా యొద్దకు వెళ్ళి, అక్క నాకు ఆ పళ్ళు ఇవ్వవా అని అడిగింది. అప్పుడు ఆ యొక్క లేయా, నీవు నా భర్తను తీసుకున్నావు, ఇప్పుడు పళ్ళు కూడా తీసుకుంటావా అన్నట్లుగా ఆమె మాట్లాడింది. అయితే ఇప్పుడు రాహేలు ఏమంటుందంటే, ఒకవేళ నువ్వు నాకు పళ్ళు ఇస్తావా అంటూ అడిగినప్పుడు లేయా అంటారు, నువ్వు నా భర్తను తీసుకున్నావు చాలదా, నా కొడుకు తెచ్చిన మరి ఔషధి గుణాలు కలిగినటువంటి పుత్రదాత వృక్ష ఫలాలు కూడా తీసుకుంటావా అంది. అయితే లేరా, మరి ఈ యొక్క తెలివైన రాహేల్ అంటారు, ఒకవేళ ఆ పళ్ళు కనుక నీవు నాకు ఇస్తే ఈ రాత్రి యాకోబు నాతో ఉండాలి కదా, అతడి నీ గుడారంలో నీతో కూడా ఉంటాడు అని చెప్తారు. లేరా, ఇదేదో బాగుందని చెప్పి తన కుమారుడు తెచ్చినటువంటి పుత్రదాత వృక్ష ఫలాలను లేయా రాహేలునికి ఇచ్చింది. రాత్రి యాకోబు లేయా గుడారంలో ఉన్నాడు. నిజానికి రాహేలు గుడారంలో ఉండాలి. ఆ పళ్ళు తీసుకుని యాకోబును తన అక్కకు మరోసారి అమ్మేసినట్లుగా మనం గ్రహించుకోవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అలా పుట్టిన కుమారుడు పేరే ఇస్సాకారు. దేవునికి స్తోత్రం. ఇస్సాకారు. ఆత్మీయులారా, ఈ యొక్క ఇస్సాకారు అనబడినటువంటి మాటకు చూడండి, ఈ యొక్క లేయా ఏమంటుందంటే 17వ వచనం,
నేను పర్యాయ భాషలో చదువుతున్నాను. లేయా, నేను నా దాసిని నా భర్తకిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలం ప్రసాదిస్తాడు అని చెప్పి ఇస్సాకారు అనే పేరు పెట్టింది. అంటే ఇస్సాకారు అనబడినటువంటి మాటకు అర్థం ఏం చెప్పుకోవచ్చు? నా దేవుని ప్రియరా, ఇందాక అర్థమైంది కదా, దేవుని వాక్యంలో నుంచి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అన్న ఆలోచన ఈ యొక్క లేయాలో ఉన్నది. ప్రియరా, అంటే తన కుమారుడు పెద్దయిన తర్వాత తన తండ్రికి తన కుటుంబానికి కొన్ని ఫలాలు తెచ్చాడు. ఇప్పుడు ఆ యొక్క ఫలాలను లేయా యొద్ద నుండి రాహేలు తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఈ వేటినో అమ్మేశారు, కానీ ఇక్కడ రాహేలు ఒక్కరోజు రాత్రి తన భర్తను ఈ పుత్రదాత వృక్ష ఫలాల కొరకు అమ్మివేసింది. అయితే ఇక్కడ పాఠం ఏంటంటే, ఈమెమంటుందంటే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను అని అంటుంది. నిజమే, మనం ఆరాధన చేస్తున్న దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ప్రతిఫలింపచేసే దేవుడు. వింటున్నారా పిల్లరా? మనం ఆరాధన చేసే దేవుడు ప్రతిఫలమును ఇచ్చే దేవుడు. ఎవరు చేసిన పనికి వారికి తగిన ఫలాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఎవరు చేసిన ప్రార్థనకు తగిన జవాబును ఇచ్చే దేవుడు ఆయన. ఎవరు కలిగి ఉన్న భక్తి శ్రద్ధలకు వారికి ప్రత్యక్షమయ్యే దేవుడైన. ఈ మాటలు వినిచున్న ఆత్మీయులారా, దేవుని బిడ్డలుగా మన జీవితంలో కూడా మనం చేయు భక్తికి, కలిగిన విశ్వాసానికి, దేవుని పరిచర్యకి ఇచ్చే సహకారానికి, ఆయన సముఖంలో మోకాళ్ళలోని చేసే ప్రార్థనలకు ఆయన ప్రతిఫలమిచ్చే దేవుడు. ఆయన ప్రతిఫలమిచ్చే దేవుడు. ఆయన వాని క్రియల ఫలం వారు అనుభవిస్తారట. నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈ యొక్క ఇస్సాకారు గోత్రం దేవుని కృపలో అది వర్ధిల్లినది. పిల్లరా, వాగ్దాన దేశానికి ఆ యొక్క గోత్రికులు నడిపించబడ్డారు. అయితే ఈ యొక్క ఇస్సాకారు గోత్రాన్ని తన తండ్రి ప్రియులరా మరి ఎంతగా దీవించాడంటే, దేవుని వాక్యంలో నుంచి 49వ అధ్యాయం 14-15 వచనంలో, ఇస్సాకారు 2 దొడ్ల మధ్యన పండుకొని ఉన్న బలమైన గాడిదబొమ్ము, అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను కనుక అతడు దేవునికి స్తోత్రం. ఇది ఇస్సాకారు మీద తన తండ్రి అయినటువంటి యాకోబు అవసాన కాలంలో పలుకబడినటువంటి మాట ఈ మాట. ఆత్మీయులారా, మరి ఈ ఇస్సాకారు యొక్క గోత్రికులు మిగిలిన వారందరితో చక్కని మంచి సహవాసాన్ని కలిగిన వారుగాను ఉన్నారు. అయితే ప్రియరా, ఈ దినాన మనం వింటున్నటువంటి వాక్యపంశం, వాని క్రియల ఫలం వారు అనుభవిస్తారు. ఆత్మీయులారా, మరి దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా మొర వింటున్నాడు, దేవుడు నేను చేతి పనులను ఆయన విచారించువాడని ఎవరైతే గుర్తెరిగి సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో ఆ ప్రవర్తనకు తగిన ఫలాన్ని పొందుతారు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరి రూతు అనబడిన ఒక ఆమె ఉన్నారు. బోయాజు పొలంలోనికి వెళ్ళి తాను కొద్దివారిని కానీ, గొప్పవారిని కానీ, మంచివారిని కానీ, చెడ్డవారిని కానీ చూడక, అపేక్షింపక తను శ్రేష్టమైన పరిశుద్ధమైన జీవితాన్ని
కట్టుకున్నారు. ఆత్మీయులారా, మరి జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా రూతు మరి ఎలాగున ప్రవర్తన ఫలాన్ని పొందినదో, ఆయన పిల్లలుగా మన జీవితంలో కూడా ఒక మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు ఆ ప్రవర్తనకు తగిన ఫలాన్ని ఇస్తాడు. బోయాజు రూతును చూచి కొద్దివారిని కానీ గొప్పవారిని వెంబడించకుండా ఉన్నందుకు అని చెప్పి ఏ పొలంలోనైతే పరిగెరటకు వెళ్ళిందో అదే పొలమునకు మరి రూతు యజమానురాలైంది. దేవుని పిల్లలుగా శ్రేష్టమైన కృపతో మనం నింపబడుతుము గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.